విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏబిసిడిఎఫ్ అనే కొత్త టెక్నిక్ ద్వారా సింపుల్ ఫ్యూచర్ గురించి నేర్చుకుందాం. ఏబిసిడిఎఫ్ అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని భవిష్యత్తులో చేయబోయే పనులను తెలియజేయటకు ఉపయోగిస్తాము. సూత్రం వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ షెల్ కూడా వాడచ్చు. చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. యూ అనే సబ్జెక్ట్ వాడి 6 రకాల వాక్యాలను నిర్మిద్దాం. యూ విల్ మీట్ సీఎం టుమారో. ఏ పాజిటివ్ సెంటెన్సెస్, యూ విల్ మీట్ సీఎం టుమారో, మీరు రేపు సీఎంని కలుస్తారు. బి నెగిటివ్ సెంటెన్సెస్, యూ విల్ నాట్ మీట్ సీఎం టుమారో, మీరు రేపు సీఎంని కలవరు. సి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, విల్ యూ మీట్ సీఎం టుమారో, మీరు రేపు సీఎంని కలుస్తారా. డి నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, వోంట్ యూ మీట్ సీఎం టుమారో, మీరు రేపు సీఎంని కలవరా. ఈ పాజిటివ్ WH క్వశ్చన్స్, వై విల్ యూ మీట్ సీఎం టుమారో, మీరు రేపు సీఎంని ఎందుకు కలుస్తారు. ఎఫ్ నెగిటివ్ WH క్వశ్చన్స్, వై వోంట్ యూ మీట్ సీఎం టుమారో, మీరు రేపు సీఎంని ఎందుకు కలవరు. యూ అనే సబ్జెక్ట్ వాడి సింపుల్ ఫ్యూచర్లో ఉండే 6 రకాల వాక్యాల యొక్క నిర్మాణాన్ని మీరు నేర్చుకున్నారు. మీరు ఇవే వాక్యాలను షీ అనే సబ్జెక్ట్ తీసుకొని 6 రకాలుగా డివైడ్ చేసి మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు.